తెలంగాణ రాష్ట్ర సర్కార్ అభయహస్తంకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా రష్ అయితే ఉంది. వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడానికి వస్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి, స్పందన ఎట్లా ఉంది? మనతో మాట్లాడడానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నది పరిస్థితి? ప్రతిరోజు కూడా ఎంతమంది వస్తున్నారు? అప్రాక్సిమేట్లీ దరఖాస్తులు వస్తున్నాయా? కొంతమంది దరఖాస్తు ఫామ్లు వస్తలేవు అంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా? సార్, దరఖాస్తు ఫారంలకు సంబంధించి ఇప్పటి వరకు 1,30,000 ఫామ్లని పంపిణీ చేయటం జరిగింది. ఎవరిని కూడా జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీసి అమ్మొద్దు అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసి పర్సనల్గా సిబ్బందిని కూడా పంపడం జరిగింది. ఒకవేళ అవసరమైనట్టయితే ఇంకా 20,000-30,000 ఫామ్లను కూడా మనం ప్రింట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత స్వీకరణకు సంబంధించి కూడా మొదటి రోజు సుమారు 9,500, ఆ తర్వాత రెండవ రోజు 15,000 పైచిలుకు, మొత్తం మీద 24,500 ఫామ్స్ పైన ఇప్పటివరకు రిసీవ్ చేయడం జరిగింది. సో అంత పెద్ద మొత్తంలో రిసీవ్ చేసుకోవటం ఏం సూచిస్తుందంటే మనం ఫామ్స్ పంపిణీ అనేది సక్రమంగా చేయటం, తర్వాత స్వీకరించటం, తర్వాత వాళ్ళకి రసీదును ఇవ్వడాన్ని సూచిస్తుంది. ఇది ప్రభుత్వం మీద నమ్మకాన్ని కూడా సూచిస్తుంది. అంటే ఇంటి యజమాని పేరు మీద మన రేషన్ కార్డు మీదనేమో మహిళ పేరు ఉంటుంది, ఆధార్ కార్డు మీద ఇంటి ఓనర్ పేరేమో పురుషుని పేరు మీద ఉంటుంది. ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గృహజ్యోతి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, విద్యుత్ కావచ్చు, గ్యాస్ సిలిండర్కి సంబంధించి అనేక అనుమానాలను ఎట్లా ఏమైనా నివృత్తి చేస్తున్నారు? ప్రతి అనుమానాన్ని మనం నివృత్తి చేయటం అనేది జరుగుతూ ఉంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఓన్లీ ఆధార్ కార్డుతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఇది కుటుంబాలకు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కాబట్టి ఆ కుటుంబ సభ్యుల అందరికీ ఆ బెనిఫిట్ అందించడం జరుగుతుంది. స్త్రీ పేరు మీద ఉన్నా, పురుషుని పేరు మీద ఉన్నా కూడా దాంట్లో ఇబ్బంది లేదు. కుటుంబానికి ఆ బెనిఫిట్ అనేది వస్తుంది. ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తులు ఈ నెల 31, వచ్చే నెల 1వ తేదీ హాలిడే ఉందండి. హాలిడే అయితే ఉంది, బట్ 6వ తారీఖు వరకు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమి ఉండవు. మనతో మాట్లాడడానికి మాజీ మేయర్, ప్రజెంట్ కార్పొరేటర్ ఉన్నారు. మీ ఏరియాలో, మీ డివిజన్లో ఎట్లా ఉన్నది స్పందన? ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి? ప్రతి ఒక్కరు కూడా ఈ 6 పథకాలు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవి అమలైతాయా కావా, ముందరి దరఖాస్తుల కోసం పెట్టింది కదా అనే ఆలోచనతోటి ఈరోజు దరఖాస్తులకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నా ప్రభుత్వానికి ఏంటంటే ఎక్కడ కూడా ఈ కాలంలో బ్యాంక్ అకౌంట్స్ మాత్రం అడగలేదు. అంటే ఏ రకంగా వాళ్ళు లబ్ధిదారులకు లబ్ధి ఇస్తారో అనేది కొద్దిగా అనుమానకరమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఏంటంటే ఎక్కడన్నా ఒక బ్యాంక్ అకౌంట్ పెడితే ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అందులో పెడితే బాగుంటుండే ఆలోచన ఉండే. ఏదైనా కానీ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్లు వెంటనే పెట్టాలి. రెండో విషయం ఏంటంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉచితం ఉందో దాంట్లో ఇదిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే కరెంటు బిల్లు అడుగుతుండ్రు, మీరు ఆధార్ కార్డు అడుగుతుండ్రు, ఐటీ కార్డు అడుగుతుండ్రు, ఇవన్నీ అడుగుతుండ్రు కాబట్టి అది కూడా పెడితే బాగుంటుండే. కాబట్టి చిన్న చిన్న ఇప్పుడు మీరు పెట్టకపోయే వరకు అనుమానాలు ఉంటాయి కాబట్టి వీటిని అన్నిటి వెంటనే పెట్టాలి. లబ్ధిదారులందరికీ కూడా ఏవైతే మీరు ప్రామిస్ చేసిండ్రో వాటిని అన్నిటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. దానికి 100 రోజుల ప్రోగ్రాంలో మీరు ఇస్తా అన్నారు. మరి 100 రోజులలో దాదాపు 25 రోజులు అయిపోయింది. కాబట్టి మిగతా 45 రోజుల 55 రోజుల్లో వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద ఇటు ప్రతిపక్ష నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అయితే చెప్తున్నారు ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము, అన్ని కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి అని చెప్తున్నారు. మరి కొంతమంది లబ్ధిదారులు ఎందుకు అప్లై చేయడానికి వచ్చారో తెలుసుకుందాం. మీరు ఎందుకు వచ్చిండండి? అప్లై చేయడానికి వచ్చామండి. పెన్షన్ కొరకు, విడో పెన్షన్ కొరకు, విడో పెన్షన్. మా కోడలు. మేము జస్ట్ 10 నిమిషాలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. మీరు ఎందుకు వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము టవర్ సర్కిల్ నుండి వచ్చాను. 2,500 రూపాయలు పెన్షన్ గురించి వచ్చాను. మహిళా బంధు 200 యూనిట్ల లోపు కరెంటు కూడా ఉచితంగా అంటుండే కాబట్టి రెండింటికి అప్లై చేద్దామని వచ్చాను. సరే, ఏం చేస్తారు మీరు? నేను కూలీ చేస్తాను, లేబర్. మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి అయితే తరలి వస్తున్నారు. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్నటువంటి అభయహస్తంలో ఖచ్చితంగా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అమ్మ ఒకసారి చెప్పండి అమ్మా, మీరు ఎందుకు వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? 51 వార్డు. ఎందుకు వచ్చారు? పెన్షన్కి.
ఏం పెన్షన్ మీకు ఇదివరకు వస్తుందా? భర్త లేదు వితౌట్ పెన్షన్. అప్లై చేసినా చేసింది. మీరు ఎందుకు మా అమ్మ కోసం వచ్చింది సార్. మీరు కూడా దరఖాస్తు చేసిందా? గృహజ్యోతి పథకంలో భాగంగా 2500 మహిళలకు ఇస్తారు. లేదండి, నాకు ఇప్పటి వరకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తున్నది. దానికోసమని ఇప్పుడు ఇదివరకు వచ్చిన వాళ్ళకి పెట్టొద్దు అంటున్నారు కదా, అందుకోసం. ఎంత వస్తున్నది? 2000. ఇప్పుడు ఎంత వస్తుంది? 4000 అంటున్నారు కదా, చూడాలి. ఎట్లా హ్యాపీయా? హ్యాపీ. సో మొత్తం మీద ఈ పథకాలని వినియోగించుకోవడానికి మాత్రం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉదయం నుంచి బారులు తీరుతున్నారు. దీనిలో కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు, క్లారిఫై చేస్తున్నారు. మొత్తం మీద కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తు ఫార్మ్స్ అయిపోతే జిరాక్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని ఒక ఫామ్ అమ్ముతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో మొత్తం మీద 6వ తేదీ వరకు వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్నకి దానికి సంబంధించినటువంటి ఒక రిసీట్, దరఖాస్తు రసీదు కూడా ఇస్తున్నారు. రసీదు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ చేయొచ్చు ప్రజాప్రతినిధుల ద్వారా. అధికారులను మళ్ళీ పైన ఒత్తిడి తీసుకొచ్చి కావాల్సినటువంటి లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎన్ని రోజులుగా ఈ పథకాలు అమలవుతుంది ఏంటి అనేది. ఇప్పటికే 25 రోజులు అయింది. 100 రోజుల్లో అన్ని అప్లై చేస్తే దరఖాస్తులు దారులకి ఇద్దాము, ఆ లబ్ధిదారులకు అందజేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇటు అధికార పార్టీని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.